ప్రజెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మీ మాట అయితే? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారండి. ఆయన ఎందుకని నిజాయితీ పరుడండి. ఆయన అంత నిజాయితీ పరుడు అన్నారు. మీరేం చూసారండి? ఏంటి కౌలు రైతులకు ఇచ్చారండి. ప్రపంచం అందరికీ తెలుసండి. ఆయన ఒక రూపాయి దాచుకోడండి. వాళ్ళ పిల్లల పేరు మీద కూడా టీసీ డబ్బులు వాడుతున్నాడండి. ఆయన అంత మంచి వ్యక్తి అండి. ఆయన మీద అవినీతి లేదు. ఒక అందరికి ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తారండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టితే వెంటనే డబ్బులు ఎవరు ఈయనైతే వెంటనే తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారండి. 5 లక్షలు ఇస్తున్నారండి. చనిపోయిన పార్టీ కార్యకర్తలే గానీ వాళ్ళు అనుకోని తిరిగిన వాళ్ళకి. అవునండి. అది మరి మీరు అలాంటి నిజాయితీ పరుడు నాయకుడు మరి మీరు పిఠాపురం పోటీ చేస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు వచ్చి మా అదృష్టం అండి. పిఠాపురం రావడం నిజాన్ని చేసుకుని పుణ్యం అండి. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే పిఠాపురం ఆధ్యాత్మికంగా చాలా ప్రసిద్ధి చెందింది కానీ అభివృద్ధి పరంగా జీరో అంటున్నారు. మరి ఈయన వస్తే అభివృద్ధి జరుగుతుంటారా? జరుగుతుందండి. ఎందుకంటే అలా మన మోడీ గారే చెప్పారు కదండి. అన్నయ్య గారికి 500 కోట్లు ఇస్తానని కూడా చెప్పారు. ఆయన గెలిపించుకుంటే 500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్నారు. అందరూ పక్కాగా గాజు గ్లాస్ కి ఓటేసి తీరుతారు జనాలు అందరూ. ఎక్కడ చూసినా అంతా వన్ సైడ్. అంగేల్ ఉదయ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఓట్లు వేస్తాం. వన్ సైడ్ అంతా. వంగగీత గారు మరి మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాడు ఈసారి గెలిపించండి అంటారు. మరి మీరేమంటారు? నిన్న చూసారు కదండి వంగగీత గారి పరిస్థితి ఏంటో. పిఠాపురంలోని ఎంతమంది దొరికిందండి. మందు పోతుందండి పిల్లలకి పెద్దలకి. ఆరోగ్యాలు పాడు చేసేస్తుంది. ఆయన సొంతంగా పెట్టుకున్న బ్రాండ్లు కదండి తీసుకొచ్చి ఇక్కడ తిప్పేస్తున్నాడు. మీ దిండ్రెడ్డి కాదు, పెద్దరెడ్డి కాదు, ఉప్మారెడ్డి కాదు, ఎవరు వచ్చినా ఎవ్వరు ఏమి చేసేది లేదండి. మా పవన్ కళ్యాణ్ మీద ఏ గోళ్ళ మేము ఒప్పుకోవండి. వేరే మహిళలు కూడా ఒప్పుకోవండి. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ముద్రగడ పద్మనాభ గాని, మిథున్ రెడ్డి గాని, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ గాని, కన్నబాబు గాని, వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ ఓన్లీ పిఠాపురం మీద టార్గెట్ చేస్తారు. ఎందుకంటారు ఆయన మీద అంత బాగా? ఏంటి పిఠాపురం జనాలు అందరూ మడత పెట్టేస్తారండి. మామూలు కాదండి. వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు. తేడా వచ్చిందంటే మడత ఎట్టేస్తారు. మొన్న అన్ని ప్లేట్ తో కొత్త ఒప్పుకోవట్లేదు. అందరూ చాలా ఫోకస్ గా ఉన్నారు. మడత ఎట్టేయడమే. మొన్న నామినేషన్ చూసారు కదండి. సునామీలా ఉన్నారు జనాలు. మరి చాలా మంది అది నామినేషన్ కాదు గెలుపు యాత్ర ర్యాలీ అని అంటారండి. విజయయాత్ర ర్యాలీ అంటారు. ఏంటి ఏం చెప్తారండి వీళ్ళు? మొన్న వచ్చారు కదండి. మొన్న చూసారు కదా కాకినాడ వచ్చారు. మన కాలేజీ పిల్లలందరూ ఏం చెప్పారు? దగ్గర తీసుకొచ్చారు. ఏటో పాపం ఈయన కోసం వచ్చేసారు. ఏదో డబ్బులు వేసేస్తున్నాడు కదా జనాలు కానీ అనుకున్నారు. ఆడికి వెళ్ళా సీఎం డామ్ డామ్ అన్నారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నారు. ఇంకేటండి ఇంకేటి చెప్తాడండి? సీఎం కాదండి వ్యక్తిని ఆయన స్టూడెంట్స్ ఆయన వ్యతిరేకంగా డామ్ డామ్ అని చెప్పి ఆయన ర్యాగింగ్ చేశారు. మరి ర్యాగింగ్ చేయారండి ఏంటంటే సీఎం కి కూడా వాల్యూ లేకుండా పోయింది. ఏంటో గులకరాయి తగిలింది పక్కలో తగిలింది అన్నాడు. ఈ కొనకేసుకున్నాడు. ముందర రెండో రోజు ఈ కొనకేసాడు. నవ్వు వస్తుందండి అందరు జనాలకి. అదేంటంటారు అసలు? నిజంగా ఎవరైనా కొట్టారంటారా లేకపోతే ఏంటి? అది సింపతిస్ట్ అంటారు. అది మీకు తెలియలేని చేయలేదు. అందరు నవ్వుకుంటున్నారండి. అది సిల్లీగా ఉంది. ఏంటంటే ఓట్ల కోసం ఈ పాప డాక్టర్ గారు మర్చిపోయినట్టున్నాడు. ఈయన మర్చిపోయినట్టున్నాడు. ఇది రెండో కొనకి వేయించుకున్నాడు. జనాలు అందరూ అవ్వాసపాలు అయిపోయారు. ఏమైపోయారు? అవ్వాసపాలు అయిపోయారు. ఒకరోజు కుడుకోనికి ఒకరోజు ఎడంకోనికి జనాలు అందరూ ఇక నవ్వుతున్నారండి. నవ్వుతున్నారు. ఎందుకంటే ఎవరు డబ్బులు ఆయన ఇచ్చలేదండి. మా డబ్బులు మాకు వేస్తున్నాడండి. కరెంట్ బిల్లు వచ్చిందని ట్యాంకులు తీస్తాడండి. దివ్యాంగుల పెన్షన్లు 95,000 పెన్షన్లు తీస్తాడండి. మాటలండి 95,000 పెన్షన్లు 95,000 పెన్షన్లు ఇస్తాడండి. నెలకు మాకు 85% ఉన్నా సరే 3,000 అండి. ₹1 పెంచలేండి. ఎప్పుడు అవ్వ తాతలు గుర్తొస్తారండి. అలాగే అవ్వ తాతలు నేను తక్కువ పట్టట్లేదండి. మేము దివ్యాంగం ఉన్నాం కదండి. మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి కదా. మేము ఎప్పుడు గుర్తుండమండి ఆయనకి. ఇప్పుడు ఓటు మాత్రం అంది. మా ఓట్ బ్యాంకింగ్ రాష్ట్రం మొత్తం మీద 88,54,000 ఓట్లు ఉన్నాయి. ఈ రోజు మేము ఓటు హక్కుతో బుద్ధి చెప్తాం. 88 లక్షలు ఉన్నాయండి స్టేట్ మొత్తం. ఉన్నాయండి. మరి ఖచ్చితంగా వీళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు. మరి అన్యాయం జరిగింది కానీ మా దివ్యాంగులు అంటే ఎప్పుడు గుర్తు డిసెంబర్ 3 అండి ప్రపంచ వికలాంగ దినోత్సవం ఉంటదండి. ఎలాంటోళ్ళైనా సరే మా దివ్యాంగులు డే చేస్తారండి. ఈయనకి మాత్రం మేము గుర్తులేమండి. కనీసం ఒక పెన్షన్ పెంచకపోయింది. ఒక డిజబిలిటీ చేయడానికి చెయ్యొచ్చు కదండి. మమ్మల్ని గుర్తించినట్లు ఉంటది కదండి. ప్రతి దానికి అందరూ పుట్టినరోజు చేసుకుంటారు. అన్ని డేలు చేస్తారు. మా డిజబుల్ డే ఉన్నట్టు చెయ్యాలి కదండి. మేము గుర్తుంటానే కదండి ఆయనకి. మార్పు కోరుకుంటున్నాం ఏంటంటే 100% కాదు. మొత్తంతో
ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. అందులో దివ్యాంగులు మేము ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాం. మా దేవుడు రావాలి, మా కష్టాలు తీరాలి అని మేము కోరుకుంటున్నాం. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అలా మా దగ్గరకు వచ్చి పక్కనకి వచ్చి కూర్చోడండి. ఇలా మా అన్న కింద నేల మీద కూర్చున్నారండి. వారాయాత్రలో సత్యవాణి కృష్ణ మంచంలో కూర్చొని కింద నాతో మాట్లాడారండి. నేనే మాట్లాడాను అన్నితోనండి. మా సమస్యలన్నీ చెప్పుకున్నామండి. నేను బాధపడ్డానండి. అన్నీ కూడా బాధపడకమని చెప్పి కాల్తో కూడా ఇలా ఓదార్చడం జరిగిందండి. అదే స్టైల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దివ్యాంగ తక్కువ నేలపై కూర్చోలేదు. ఆయన స్టైల్ ఎక్కువ కదండి. ఆయన కూర్చోడండి ఇలా చెప్పులతో ఇలా కొనిచ్చున్నాడు. అంటే మా అన్నయ్య ఎలాగైతే కూర్చున్నారో అది క్రేజ్ పడదు అనుకుంటున్నా. ఏంటి అది ఎవరికి సాధ్యం కాదండి. ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎంతో అభిమానంగా మాట్లాడతారండి. ఇప్పుడు కూడా నేను పెట్రోల్ కొట్టుకుని వస్తుంటే చెల్లి వస్తున్నావా అని అడిగారు. మొన్న హారత కూడా ఇచ్చాను అన్నయ్యకి. ఆ ఇరక సందులో నుంచి ఎక్కడ అడుగు పెట్టి కిందకు వచ్చేదని ట్రై చేసేస్తున్నారండి. ఆయన ఒక కళ్ళు కనబడలేని అమ్మాయి నేను ఇద్దరు కలిపి అన్నయ్యకి హారతి ఇస్తామని చెప్పి ఎదురు చూసి అన్నయ్యకి మాకు అవకాశం వచ్చింది. గొల్లపురంలో హారతి కూడా అన్నయ్యకి ఇచ్చాం నామినేషన్ రోజు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మేము ఎంత అదృష్టవంతులు మర్చిపోలేని రోజు ఏంటండి. ఇప్పుడు 4 సార్లు దర్శనం అయింది దేవుడి దర్శనం. ఒకసారి కాదు, జస్ట్ ఇప్పుడు అయ్యింది. చెల్లి మీటింగ్ వస్తున్నావా అని అడిగారు. అంత కారులో వెళ్ళేటప్పుడు కూడా ఆ దేవుడిని ఎలా మర్చిపోతామండి. ఎందుకంటే ఒక మాట అండి, పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు కాబోయే ఎమ్మెల్యే 24 పిఠాపురంలోని ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్లు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాడర్ లో కూడా మేము చూస్తాము. మా అన్నయ్య గారిని గాజు క్లాస్ తంగిలోదే శ్రీనివాస్ ఆయన ఎంతో మంది ఉపాధి కల్పించారు. 35,000 మందికి ఉపాధి కల్పించారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన మన జనసేన తరపు నుంచి కూడా మన పిఠాపురంలో కూడా జాబ్ మేళ పెట్టారు. వెంటనే జాబులు కూడా సాయంత్రానికే ఎక్కడ కూడా నేను చూడలేదండి అలా జాబ్ మేళ. సాయంత్రానికే రిజల్ట్ చూపించి రిజల్ట్ లో ఇచ్చేసి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ విషయంలో.